ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సంఘంలో పాపం చేసిన వాళ్ళు తప్పకుండా ఉండే ఉంటారు. సుధాకర్ ఎక్కడా? ఇతను పాత సుధాకర్ కాదు, కొత్త సుధాకర్. చూడండి, ఇప్పుడు తన మనసులో ఉన్నది మీ అందరికీ చెప్తాడు. నా జీవితంలో ఎన్నో తప్పులు చేశాను. ఇప్పుడు నన్ను మంచివాడిగా మార్చింది ఈ ఫాదరే. చప్పట్లు కొట్టండి. సుధాకర్ ఒకప్పుడు తాగుపోతూ పనికిరాని వాడు అనిపించుకున్నాడు. తన జీవితం అందరికీ గుణపాఠం కావాలి. చెప్పు సుధాకర్. నేను రాత్రి పొగళ్ళు తేడా లేకుండా బాగా తాగేవాడిని. నేను ఒకప్పుడు పెద్ద తాగుబోతని, ఏ తప్పు చేయలేదు. లేదు లేదు, నువ్వు మద్యం మత్తులో పక్కింట్లో దొంగతనం చేశావు కదా? నేను చేయలేదు. నువ్వు చేశావు సుధాకర్, నువ్వు చేశావు. చెప్పు, నువ్వు ఒప్పుకున్నావు సుధాకర్? చెప్పు. సుధాకర్ ఒకప్పుడు దొంగలా బతికాడు, కానీ ఇప్పుడు అలా కాదు. తను పూర్తిగా మారిపోయాడు, కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. తను మారిన తర్వాత ఎటువంటి తప్పులు చేయలేదు. సుధా, ఒక్క మాట అడుగుతాను, చెప్పు. నువ్వు మీ అన్న భార్యని మోహించావు కదూ? నాకు తెలిసిపోయింది సుధాకర్, నిజం చెప్పు. పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడు సుధాకర్. ఒక విధంగా ఆమె జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యాడు సుధాకర్. కానీ ఇప్పుడు తను ఆ విధంగా చెయ్యడం లేదు. సుధాకర్ కొత్త జీవితంలో ప్రవేశించాడు. సుధాకర్, ఈ ఫాదర్ తో నిజం చెప్పు. నువ్వు ఇంకా ఏమైనా తప్పులు చేస్తే చెప్పు.